హాయ్ ప్రీవియస్ వీడియోస్లో మనం ఒక క్విక్ యాక్షన్ని క్రియేట్ చేసాము అండ్ ఈ క్విక్ యాక్షన్లో లైక్ రీసైజ్ చేసాము. ఓకే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసి దాన్ని స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేసి వీ హ్యావ్ కాల్ ద స్టాటిక్ రిసోర్స్ ఇన్ LWC కాంపోనెంట్. ఓకే, దాని ద్వారా మనకి ఈ మోడల్ ఓకే క్విక్ యాక్షన్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఇష్యూ ఏమొస్తుందంటే ఈ స్టైల్ మనకు గ్లోబల్గా అంటే స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేసాం కాబట్టి గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతుంది ఈ సైజ్ అనేది. సో అదర్ క్విక్ యాక్షన్స్ పైన కూడా మనకి ఈ సైజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? బట్ అలా అవ్వకూడదు. మనం ఎక్కడ అప్లై చేసాము ఈ స్టైల్ అనేది? ఈ క్విక్ యాక్షన్ డెమో ఈ కాంపోనెంట్లో అప్లై చేసాము, బట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ అదర్ కాంపోనెంట్స్ నౌ. సో అలా అవ్వకుండా ఈ పర్టికులర్ ఎప్పుడైతే మనం ఈ కాంపోనెంట్ని క్లోజ్ చేస్తామో ఈ స్టైల్ కూడా ఇక్కడ వరకే ఆగిపోవాలి, అదర్ కాంపోనెంట్స్కి ఎఫెక్ట్ అవ్వద్దు. సో అలా చేయాలి అంటే వీ హ్యావ్ అ సొల్యూషన్ హియర్. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మనలాగా డిఫరెంట్ డెవలపర్స్ కూడా ఫేస్ చేశారు ఈ ఇష్యూ. సో మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంది. లెట్స్ కాపీ దిస్ కోడ్. ఓకే, ఇక్కడ ప్లేస్ చేద్దాం. దెన్ ఈ కాన్స్ని విత్ ఇన్ ద స్టైల్ షీట్ మెథడ్లో వీఆర్ డిఫైనింగ్. మనకి ఫంక్షన్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఒక మెథడ్ తీసుకున్నాం. ఆ మెథడ్లో ఫస్ట్ మన స్టాటిక్ రిసోర్స్కి ఒక అలియాస్ నేమ్ ఇచ్చాము. ఓకే, ఈ మోడల్ని ఒక కాన్స్టెంట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, దెన్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ యూస్ చేసి ఈ లింక్ ఈ నోడ్ ఎక్కడ ఉందో వీఆర్ గెటింగ్ ద డేటా. సో లెట్ కన్సోల్ ఇక్కడ పెడదాం ఒకటి. ఓకే, ఇక్కడ కన్సోల్ పెట్టడం వల్ల ఏంటి యూజ్ అంటే మనకు అసలు యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసి ఈ లింక్లో ఈ నోడ్లో మనకు ఏం వస్తుంది అనేది విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఇంతవరకు విల్ జస్ట్ సి. అండ్ మనం ఈ పర్టికులర్ మెథడ్ని ఎక్కడ కాల్ చేయలేదు కాబట్టి ఈ మెథడ్ రన్ అవ్వదు. సో ఈ మెథడ్ రన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు కాల్ సమ్వేర్. సో విల్ కాల్ దిస్ మెథడ్. క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ని కాల్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం క్లోజ్ ఓకే ఇక్కడ మనకి క్యాన్సిల్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఈ రిమూవ్ స్టైల్ సిఎస్ఎస్ ఇది కాల్ అవుతుంది. అందులో ఫస్ట్ మనకి ఈ 16th లైన్ వరకు చూద్దాం. ఓకే, లెట్స్ క్యాన్సిల్ దిస్ అండ్ హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్విక్ యాక్షన్ ఓపెన్ చేసి స్టైల్ అప్లై అయ్యింది. ఓకే, ఫస్ట్ మనకి కనెక్టెడ్ కాల్ బ్యాక్లో స్టైల్ లోడ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ రిమూవ్ సిఎస్ఎస్ స్టైల్ షీట్ అనేది కాల్ అవ్వాలి. ఫస్ట్ ఈ స్క్రీన్ యాక్షన్ క్లోజ్ ఈవెంట్ కాల్ అవుతుంది. ఓకే, సో స్క్రీన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రిమూవ్ స్టైల్ షీట్కి కాల్ అయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కన్సోల్ వచ్చింది. ఇక్కడ ఏంటి సిఎస్ఎస్ లింక్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ లింక్స్ వచ్చాయి. టోటల్గా మనకు ఆల్మోస్ట్ 8 లింక్స్. ఓకే, 0th ఇండెక్స్ నుంచి 7 ఇండెక్స్ వరకు వచ్చింది. సో 8 లింక్స్ ఉన్నాయి. అండ్ విత్ ఇన్ దిస్ ఇఫ్ యూ ఓపెన్ మనకు డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, చూడండి ఇక్కడ హెచ్రిఫ్ అని ఒక ట్యాగ్ ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఓకే మనకు ఒకవేళ ఈ సిఎస్ఎస్ లింక్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దెన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎన్ని వస్తాయో వాటిపైన ఇటరేట్ చేద్దాం. ఓకే, ఫర్ ఈచ్ ఇటరేటర్ యూజ్ చేసి మనం ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ లింక్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, ఎనీథింగ్. ఓకే, జస్ట్ ఒక వేరియబుల్ ఇది. సో ఫస్ట్ ఒక వేరియబుల్లో ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ వేరియబుల్లో అసలు మనకి హెచ్రెఫ్ అని ఎక్కడైనా ఉందా? ఓకే ఉంది. దాన్ని ఆ వేరియబుల్ని ఒక హెచ్రెఫ్ ట్యాగ్లో స్టోర్ చేసుకుంటున్నాం వేరియబుల్లో. ఒకవేళ ఆ హెచ్రెఫ్ ట్యాగ్ ఉంటే అండ్ ఒకవేళ ఆ ట్యాగ్లో మనకి ఈ స్టైల్ షీట్ నేమ్ అంటే ఈ క్విక్ యాక్షన్ స్టైల్ షీట్ అని ఈ పర్టికులర్ నేమ్ ఉంటే లింక్ని రిమూవ్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి టోటల్గా 7 ఇండెక్స్ వచ్చాయి వాల్యూస్, రైట్? అండ్ మనం ఈ 7th లింక్ ఓపెన్ చేసుకొని చూస్తే ఇక్కడ చూడండి హెచ్రెఫ్లో ఇక్కడ క్విక్ స్టైల్ షీట్ అని ఉంది. ఓకే, దీన్ని వీ హ్యావ్ టు రిమూవ్ అని చెప్తున్నాం. లింక్ డాట్ రిమూవ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఇక్కడ ఇంకో కన్సోల్ పెట్టుకుందాం. కన్సోల్ డాట్ లాగ్. దీంట్లో ఈ యాక్చువల్గా ఈ హెచ్రెఫ్ డాట్ ఈ లింక్ డాట్ హెచ్రెఫ్లో మనకి
ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఇక్కడ కన్సోల్ చేద్దాం. ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చేద్దాము. ఓకే, క్విక్ యాక్షన్ పైన క్లిక్ చేసాము, మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఈ సిఎస్ఎస్ ఓకే ఈ లైన్ కాల్ అవుతుంది, నెక్స్ట్ ఈ లైన్ కాల్ అవుతుంది. ఫస్ట్ లైన్ కాల్ అయినప్పుడు 7 లింక్స్ వచ్చాయి, మనకి 8 లింక్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ ఆ హెచ్రెఫ్ ఒకవేళ ఈ ప్రతి ఒక్క లింక్ డాట్ హెచ్రెఫ్ అనే ట్యాగ్లో మనకు వాల్యూ ప్రెజెంట్ ఉంటే వాటిని ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఫైనల్గా వాట్ వీఆర్ చెకింగ్, ఒకవేళ ఆ హెచ్రెఫ్ ట్యాగ్లో మనకి డేటా ఉంది అండ్ ఇట్ ఇంక్లూడ్స్ స్టైల్ షీట్ నేమ్. ఓకే, మనకి ఎక్కడుంది, ఈ లాస్ట్ లైన్లో ఉంది. ఓకే, ఇక్కడ క్విక్ యాక్షన్ స్టైల్ షీట్ ఉంటే రిమూవ్ ఇట్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ అదర్ కాంపోనెంట్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, హార్డ్ రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. సో ఎప్పుడైతే క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తామో ఈ స్టైల్ అనేది ఇక్కడ వరకు మాత్రమే అప్లై అవ్వాలి, తర్వాత అదర్ కాంపోనెంట్స్కి అది ఆ స్టైల్ అప్లై అవ్వద్దు. బట్ స్టిల్ ఇక్కడ మనకు అప్లై అవుతుంది. సో సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. ఎందుకు అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి ఇక్కడ క్విక్ యాక్షన్ స్టైల్ షీట్ అని ఉంది. ఓకే, ఈ హెచ్రెఫ్లో బట్ మనకు ఎక్కడ కూడా ఈ మోడల్ అని లేదు. ఓకే, దట్ ద థింగ్ వి డిడ్ రాంగ్. ఓకే, అంటే మనం డైరెక్ట్గా ఈ అలియాస్ నేమ్ రాస్తే ఇట్ విల్ నాట్ గో డైరెక్ట్లీ ఈ క్విక్ యాక్షన్ స్టైల్ షీట్ నేమ్ని గెట్ చేయదు. సో మనం ఈ స్టైల్ షీట్ నేమ్ ఏదైతే స్టాటిక్ రిసోర్స్లో ఇస్తామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అప్పుడు మనకి హెచ్రెఫ్లో ఇట్ విల్ చెక్ ఓకే మనకి ఇది ఉందా లేదా అని. బిఫోర్ చేంజింగ్ దిస్ ఇక్కడ ఇంకొక కన్సోల్ పెట్టి చూద్దాం, సో దట్ మీకు ఎగ్జాక్ట్గా అర్థం అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఇది హెచ్రెఫ్ డాట్ ఇంక్లూడ్ స్టైల్ షీట్ నేమ్. ఓకే, సో ఈ లైన్ పెట్టడం వల్ల మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. ఒకవేళ మనకి ఈ మోడల్ అనేది ఈ పర్టికులర్ స్టైల్ షీట్ నేమ్ మనకు ఆ లింక్లో అవైలబుల్ ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇందాకటి నుండి మనం హార్డ్ రిఫ్రెష్ చేస్తున్నాము, స్టైల్ అప్లై అవుతుంది బట్ రిమూవ్ అవ్వట్లేదని అనుకున్నాం. బట్ మిస్టేక్ ఏంటి అక్కడ, మోడల్. ఓకే, మనం మోడల్ అని మెన్షన్ చేసాం. సో ఇప్పుడు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ప్రతిసారి ఒక హెచ్రెఫ్ అయిన తర్వాత మనకి ఈ ఇంక్లూడ్ స్టైల్ షీట్ ఇది ఫాల్స్ 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 కంప్లీట్గా అన్ని దగ్గర, ఈవెన్ ఇక్కడ క్విక్ యాక్షన్ స్టైల్ షీట్ నేమ్ దగ్గర కూడా ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ నేమ్తో చేంజ్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ మోడల్ ఇది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ అలియాస్ నేమ్ ఇవ్వద్దు, యాక్చువల్ స్టైల్ షీట్ నేమ్ ఏదైతే మనం స్టాటిక్ రిసోర్స్లో మెన్షన్ చేస్తామో అది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్టాటిక్ రిసోర్స్లో మనం ఈ నేమ్ మెన్షన్ చేసాం కదా, ఆ నేమే మనం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు బటన్ పైన క్లిక్ చేసాము, లెంత్ విడ్త్ అనేది స్టైల్ షీట్ అప్లై అయిపోయింది. దెన్ ఇప్పుడు క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ స్టైల్ షీట్ నేమ్ ట్రూ వచ్చింది, ఫస్ట్ అన్నిటికీ ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ఒక దగ్గర మాత్రం ట్రూ వచ్చింది. సో ఇట్ మీన్స్ ఆ స్టైల్ షీట్ అవైలబుల్గా ఉంది అండ్ ఆ స్టైల్ షీట్ని రిమూవ్ కూడా చేసింది. ఇప్పుడు వేరే పాపప్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, వేరే క్విక్ యాక్షన్స్ అండ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ స్టైల్ మనకి నార్మల్ క్విక్ యాక్షన్ స్టాండర్డ్ సైజ్ ఎంత ఉందో అంతే వచ్చింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది, క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేయగానే ఆ సైజ్ రిమూవ్ అయిపోయింది. దెన్ అదర్ పాపప్స్ యాజ్ యూజువల్గానే స్టాండర్డ్గా ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఓకే, సో లైక్
క్విక్గా చెప్పేద్దాం. ఇప్పటివరకు ఏం చేసామని. లైక్ మనం క్విక్ యాక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు స్టాండర్డ్గా ఒక సైజ్ ఉంటుంది. ఈ సైజ్లో మన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే మనం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటాం. అలా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సిఎస్ఎస్లో డైరెక్ట్గా మనం ఆ స్టైల్స్ని అప్లై చేయలేము. ఎందుకంటే ఈ క్విక్ యాక్షన్ అనేది షాడో డౌన్ బయట ఉంటుంది. ఓకే, విత్ ఇన్ షాడో డౌన్ ఇది వర్క్ అవ్వదు. సో ఈ సిఎస్ఎస్లో ఏదైతే ఇంక్లూడ్ చేస్తామో ఓన్లీ ఈ పర్టికులర్ కాంపనెంట్ వరకే ఉంటుంది. బట్ ఇది ఇంకా సిఎస్ఎస్ కాంపనెంట్ లోడ్ అవ్వకముందే అవుట్ సైడ్ ద డౌన్ మనకు క్విక్ యాక్షన్ అనేది లోడ్ అవుతుంది. సో అందుకని ఈ సిఎస్ఎస్లో మెన్షన్ చేసిన స్టైల్ అప్లై అవ్వదు. ఫర్ దట్ మనం స్పెసిఫిక్గా ఒక స్టాటిక్ రిసోర్స్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన విడ్త్ని మనం మెన్షన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే అది స్టాండర్డ్ సైజ్ని తీసుకుంటుంది, మనం మెన్షన్ చేసిన విడ్త్ని తీసుకోదు. ఓకే, అండ్ దెన్ ఆ స్టైల్ మనం ఏదైతే స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేసామో లైక్ ఇక్కడ, ఓకే, ఆ ఫైల్ని స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆ స్టైల్ని మనం లోడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ ఈ స్టైల్ అప్లై అవ్వాలి అంటే ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ యూజ్ చేసి ఈ లోడ్ స్టైల్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో కనెక్టెడ్ కాల్ బ్యాక్లో ఈ స్టైల్ని కాల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టైల్ షీట్కి ఇది ఒక అలియాస్ నేమ్. ఓకే, దెన్ తర్వాత క్లోజ్ బటన్. ఓకే, జనరల్గా మనకి ఏ పాపప్కి యూజ్ చూసినా కూడా మోడల్ క్విక్ యాక్షన్ ప్యానల్కి ఇది స్టాండర్డ్ బటన్. ఓకే, మనం దాన్ని ఓవర్ రైడ్ చేయలేము. అంటే ఐ మీన్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేయలేము. మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ తగ్గాలి ఆర్ఎల్స్ ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అంటే వీ కాంట్ మెన్షన్ హియర్. మనం దీన్ని ప్రోగ్రామటికల్గా హ్యాండిల్ చేయలేము. అలా హ్యాండిల్ చేయడానికి ఫుటర్లో ఒక క్యాన్సిల్ బటన్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే, ఇలా ఫుటర్లో ఒక క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేసి ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలా క్లోజ్ యాక్షన్ స్క్రీన్ ఈవెంట్ ఈ యాక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇది డిస్పాచ్ చేసినప్పుడు ఆ స్క్రీన్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, అండ్ మనకి ఈ క్రాస్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని హైడ్ చేయడానికి మళ్ళీ స్టాటిక్ రిసోర్స్లో వీఆర్ మెన్షనింగ్ దిస్. మళ్ళీ ఇక్కడ కూడా సిఎస్ఎస్లో మెన్షన్ చేస్తే అది వర్క్ అవ్వదు. స్టాటిక్ రిసోర్స్లోనే మెన్షన్ చేసి సేమ్ ఫైల్ అప్లోడ్ చేయాలి. స్టాటిక్ సేమ్ స్టైల్ షీట్లోనే మనం అప్లై చేసాము. ఓకే, సో క్యాన్సిల్ చేసినప్పుడు క్లోజ్ అయిపోతుంది. అండ్ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ స్టైల్ ఏదైతే ఇంతకుముందు మనం స్టైల్ ఇంక్రీజ్ చేసామో విడ్త్ని, ఆ స్టైల్ అదర్ కాంపోనెంట్స్ పైన ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ స్టైల్ని రిమూవ్ చేయాలి కాంపోనెంట్ క్లోజ్ చేసినప్పుడు. అలా రిమూవ్ చేయడానికి ఈ పర్టికులర్ కోడ్ అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఆ లింక్స్ని గెట్ చేసుకుంటున్నాము. ఆ లింక్స్లో మనకు ఒకవేళ హెచ్రెఫ్ ట్యాగ్ ఉంటే అండ్ ఆ హెచ్రెఫ్ ట్యాగ్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న స్టైల్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మనకి అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఉంటే ఆ లింక్ని రిమూవ్ చేయమని చెప్పి ఆ స్టైల్ని రిమూవ్ చేయాలని మెన్షన్ చేస్తున్నాం. సో ఈ క్లోజ్ బటన్ పైన ఈ స్టైల్ షీట్ని కాల్ చేస్తున్నాం ఫైనల్గా. సో ఇలా చేసినప్పుడు మనకి అదర్ క్విక్ యాక్షన్స్ పైన ఈ స్టైల్ అనేది అప్లై అవ్వదు. ఓకే, ఇది లైక్ క్విక్ యాక్షన్లో ఉన్న సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ దానివల్ల మనం ఇలా చేయొచ్చు. నెక్స్ట్ మనకి రికార్డ్ ఐడి ఎలా ఫెచ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.